రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళవలసిన తరాలు రెండే ఉన్నాయి. ఏంటది? భూలోకంలో మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, యేసుక్రీస్తు రక్షణ విశ్వాసం ఉంచితే, పాప క్షమాపణ పొందితే, ఒకవేళ చనిపోయినా పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఒకవేళ మారు మనసు లేకుండా ఈ లోకమే దేవుడు, ఈ ధనమే దేవుడు, ఇదే నాకు శాశ్వతం అనుకున్నావా? ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అదే అంటాడు సామెతల గ్రంథంలో 15:24, క్రిందనున్న పాతాళమును తప్పించుకొని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవమార్గమందు నడుచుకొనేను. హల్లెలూయా. క్రింద ఏముందండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. బుద్ధిమంతుడట పరమనకు పోవు జీవమార్గమందు. మరి ఏ మార్గంలో ఉన్నా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. పరమనకు పోవు జీవమార్గమందు ఉన్నామా? నరకానికి పోయిన మార్గంలో ఉన్నామా? సోదరులారా, ఈ రాత్రి కాలంలో ఆలోచన చేసుకోవాలి. ఇదిగో బలిపీఠకు ముందు ఆత్మల గురించి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నారమ్మా? వాక్యం చదవండి. తీర్పు తెచ్చు నాయన. ఎంతగా ఏం చేసి శ్రమించారండి? దేని కొరకు? వాక్యం కొరకు, విశ్వాసం కొరకు, ప్రార్థన కొరకు, భక్తి కొరకు, దేవుని వాక్యం కొరకు ఏమైపోయారు? వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. తీర్పు తెచ్చేవాడు, తీర్పు తెచ్చేవాడు అంటే దేవుడు ఏమంటున్నాడు? చదవమ్మా. ఎక్కడున్నారు వీళ్ళు? బలిపీఠం కింద తెల్లని వస్త్రములు. ఇదంటే మనసులో పెట్టుకోవాలి. మరియు వారి వల ఎంతమంది మనసు అంతపడతాం? మనకు బాగా తెలిసిన అయినా చెప్పారు కదా, ఈ భాషలో నీకు హలో తెలిసిన ప్రభు కొరకు ఒక సాక్షులైనటువంటి వారు ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది చనిపోయారండి. అలాగనే హతసాక్షులైన వారు బలిపీఠం కింద ఉన్నారు. నాదా సత్యస్వరూప ఎంతగా తీర్పు తీర్చావు? ఏమంటాడండి? వారి వలె అదండి. వారి వలనే అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ దినాల్లో వారి వలె ఎంతో మంది హతసాక్షులైపోయారు. పేతురు గారు హతసాక్షి, అంతేకాదు పౌలు గారు హతసాక్షి, యాకోబు హతసాక్షి, భక్తులోయ హతసాక్షి, 12 మంది శిష్యులు హతసాక్షులైపోయారు. పూర్వకాలంలో సోదరి సోదరులారా, ప్రవక్తలు చంపారు. ప్రవక్తలు చంపిన కొడుకులారని పిలుస్తున్నాడు దేవుడు. యేసయ్య వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు. సహదాసులు అంటే ఎవరు? సహోదరులు కూడా చంపుతారు. సంఘాలు సహోదరులు కూడా చంపేస్తారు. ఎందుకని చెప్పండి? అది లెక్క భూతాలు జాగ్రత్త సుమా. ఆ లెక్కలో నేను ఉండొచ్చు, ఆ లెక్కలో సేవకుడు ఉండొచ్చు, ఆ లెక్కలలో విశ్వాసం ఉండొచ్చు. భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరితే విమానాలు ఓడల మీద ప్రయాణం చేసుకోవాలి. రంగులు కూడా ఓడల మీద కదా. నన్ను రక్షించినటువంటి ఆ తల్లి, గర్భం నుంచి వచ్చిన తల్లి, అప్పటి భయంకర విగ్రహాలు ప్రతిరోజు అది ఒక శ్లోకాలు చదివి ఆస్తులను సిగ్గుపరిచేసి ఒక దేవుని స్తోత్రం. వేసిన ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పలేకపోతే నమస్కారం చెప్పారు. పంతులు గారు కూడా చెప్పలేకపోతే దేవుని స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో సోదరి సోదరుల వేరొక దేశం వెళుతున్నారు. వెళుతున్న సమయంలో అందులో కొంతమంది మనుషులు వెళుతున్నారు. సరిగ్గా వాడ సముద్రం మధ్యకి వచ్చింది. తుఫాన్ రేగిపోతుంది, తుఫాన్ అయిపోతుంది. వాడ పగిలిపోయే స్థితి వచ్చింది. వాడ నాయకుడు అంటున్నాడు కదా,
వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి దేవతలకు అదే యోనా గ్రంథంలో ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. లా ఇల్లాహా ఇల్లల్లాహు మహమ్మద్ రసూలుల్లాహ్ ఓ అల్లాహు అక్బర్ అన్నారు. ఎవరు? ముస్లిం. బుద్ధం శరణం గచ్ఛామని బౌద్ధం. పాపోహం పాపకర్మహం పాపాత్మహాపాపశం మహాత్రాయి మాం కృపాయ దేవాశ్రణామతి వచ్చల పాపీనం తస్మస్కారుణ భవేన రక్ష రక్ష పరమేశ్వర ధన్యోస్మత్ర జగత్రే. యా ఏ పాపం చేసేవనైనా ఈ వాడ మునిగిపోతే జలసమాధి అయిపోతాం. భగవంతుడా రక్ష రక్ష పరమేశ్వర రక్ష కూడా రక్షించని ప్రార్థన. దేవుని స్తోత్రం చేయాలి. ఇందులో ఒక ఆనందం. ఎవరు? ఇంచుమించు 60 సంవత్సరాలు కలిగిన ఒక ఆమె ఉందంట. ఆవిడ సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఏడుస్తుంటే ఆవిడ సంతోషిస్తుంది. ఒక క్రైస్తవురాలు. ఈ ఓడనా ఇక్కడ అన్నాడట. వీళ్ళందరూ చచ్చిపోతావు ఏడుతుంటే మీరేంటి ఇదేంటి, నువ్వు అసలు ఏడుతోలేదేంటి, నవ్వుతున్నావేటి, ఆనందంగా ఉన్నవేటంటే ఒక్క మాట అందటండి. నేను బ్రతుకుంటే నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ జల సమాధిలో నేను చనిపోతే నా తండ్రి దగ్గరికి, పరలోకంలో నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నేను దేనికి భయపడాలి? భయపడుతున్నావా? చచ్చిపోయాడు అంటాడు. చచ్చేది శరీరం, పోయేది ఆత్మ. ఆత్మకు శరీరానికి సంబంధం లేదని. ఏమైనా భయస్తరం చైన మన్యతే హతం భౌతి నిజానితో న్యాయం నహస్యతే. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మకు శరీరానికి సంబంధం లేదు. ఆత్మ దేవునిది. తిరిగి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ శరీరం మట్టితో చేసి మట్టి పాలైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోయాడు. అప్పుడందంటే ఈమె నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఈ తుఫాను ఆపేస్తారన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిగా. అంతమంది వీరాది వీరులు, సూరాది సూర్యులు ఉన్నారు, కానీ ఈ సత్యం ఎవరికి తెలియలేదు. ఏమో ఒకవేళ ఈమె దేవుడు గొప్పవాడుమో. ఏం చేశారని ఒక్కమే ఏలియా ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఒక్కళ్ళు అందరూ ప్రార్థన చేశారయ్యా, ఏమో మాకు తెలియబడిన దేవుడు నువ్వే, మమ్మల్ని రక్షించు. ఎవరు ఎక్కడికి చేర్చాలో వారికి దేవుని స్తోత్రం. అందుకని ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుండగానే ఏం చేయలేదు, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. సమయం లేదండి. బైబిల్కు మొదటి గ్రంథం ఆది కాండం అయితే చివరి గ్రంథం ఏంటి? ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో ఉన్నాం. పూర్వమైన వారు భారత కాలం బ్రతకాలరా బాబు అని. ఇప్పుడు అది లేదు. నడుస్తున్నాడు, చెగిరిపోతున్నాడు. సాయంకాలం చక్కగా పని చేసుకుని వచ్చి భోజనం చేసి పడుకొని తెల్లవారితే లెగరంటే ఇంకా లెగితలేదు, అయిపోయింది. వచ్చింది ఇప్పుడు తెలియదు. సహోదరి ఆలోచన చేసుకున్నాను. కాబట్టి నువ్వు చనిపోక ముందే నువ్వు చేయవలసింది ఏంటంటే భూమి మీద ఉండగానే మారు మనసుకోండి, క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు రక్తములో ఎడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నగ్న సత్యం. మంచిది. కొన్ని విషయాలు కథం చెప్పాను, వాటిని చెప్పుకోదాం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం. మన టైం చూడతాను. దేవుని స్తోత్రం. నేను చూసానంటే నేను ఎంతగానో వెళ్ళిపోతాను, కానీ చూస్తాను. ఏం భయం లేదు. దేవుని స్తోత్రం కలిగిపోక చక్కగా వాక్యం ఆలోచించండి. వాటి దూరం అయితే మరొకసారి వస్తాను, లేకపోతే ప్రభుత్వం. దేవుని స్తోత్రం. 4వ అధ్యాయము 20 వచ్చింది. కొందరికి పిలుస్తున్నాడు మనల్ని. ఎవరైనా ఎక్కడైనా పిలిచాడా? ఒక ఋగ్వేదం, యజుర్వేదం, సామెం, అదనవేదం, ఉపనిషత్తు ఎక్కడన్నా కుమారుడు పిలిచినట్టు చూపించాడు. నాకు ఏ గ్రంథమైన ఆ యేసయ్య పిలిచాడు. కలిగి నా రాజులకు రారాధన క్రీస్తు, నా కుమారుడా నా కుమార్తెని పిలిచిన వాడు నా ప్రభు, నా తండ్రి. హల్లెలూయా. నేను తెల్లవారుజాము లేచి చాలా తెప్పలు పడిపోండి. యేసుప్రభు తెలియదు. తెల్లవారుజాము లేచి 3 గంటలకు లేచి కాలంలోకి వెళ్ళేతలు పాపోహం పాపకర్మహం పాపాత్మహ పాపశంభ రాహి మాం కృపాయా ఉత్పత్తి పోషించ వినాశంచ వీతి విద్యామయుత్యంచ పుతం గురుదేవరహం గురుప్రశాంత సాధు మృదువాసన కామ క్రోధ
నిర్మూలక్త సదహే భూం భృపశ్యత చైత్రుణయ నమః వరోగదేమశ ధీమహి ధియో న ప్రచోదయాత్. అలా మోసం చేస్తారు. ఇప్పుడు చెప్పాలంటే ప్రసంగం అనుకో. కాబట్టి సోదరులారా, సత్యాన్ని గమనిద్దాం. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రతి మానవుడు ఎప్పుడు మరణిస్తాడో ఎవరికి తెలియదు. అందుకనే దేవుడు అన్నాడు, నా కుమారుడా నేను ఇది చేశాను, నా చేతులతో చేశాను. ఎవరిని చేశాడు? మట్టి తీశాడు. అందుకని చదువు మా మాట తర చెప్తాను. నా కుమారుడా, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విని చెవియొగ్గుము. నీ హృదయము వాటిని భద్రం చేసుకో. ఏంటి దొరకాలి? వాక్యం దొరికిన వారికి జీవము, వారి శరీరమునకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాలంలో నీకు ఆరోగ్యం కావాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీకు నెమ్మది కావాలంటే వాక్యం నీలో ఉండాలి. భూమి మీద నీవు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని తిప్పలబడినా నీకు నెమ్మది శాంతి దొరకదు. కానీ నా యేసయ్య దగ్గర ఉంది. అందుకని దేవుని మాటలు, దేవుని మాట జీవపు ఊట, దేవుని మాట వైకుంఠ పాట, దేవుని మాట పరలోకపు కోట, దేవుని మాట ₹1,00,00,000 మూట కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. మాట రోజు అండి, ఒక లేడీ 2 పిల్లలను పెట్టి వాటికి ఆహారం ఇవ్వడానికి బయటికి వెళ్ళింది అడవిలో. ఏమి చెప్పిందమ్మా, ఈ అడవిలో పెద్ద పులులు తిరుగుతాయి, నక్కలు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, పొదలో నుంచి బయటికి రావద్దు అని చెప్పింది. తల్లి ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో, ఉల్లారితే లేడి పిల్లలు కదండి, ఈ సెలవులు వచ్చిన తర్వాత పిల్లలు కూడా లేడి పిల్లలు అయిపోతున్నారు. దేవుని స్తోత్రం. చాలా భయంకరం. మామిడి చెట్లు అంట, కాలువలంట, రకరకాల తిరుగుతున్నారు. చాలా భయంకరం. దేవుని స్తోత్రం. ఈ బయటకు వచ్చేసి చెంగుమని గంతులు వేస్తున్నాయి. వీళ్ళు ఒక పెద్ద పులి చూసింది. ఇదే పెద్ద పులి కడుపు నిండా దొరికిన జంతువు వల్ల తినేసింది. కడుపు నిండిపోయింది. లేడి పిల్లలు ముందు చూసినప్పుడు నాకు ఇద్దరికి వెళ్ళింది. తినాలంటే కడుపు నిండిన వానికి నేను పొట్టైనా కదా, కడుపు నిండిపోయింది. నక్కని పిలిచిందంట. దేవుని స్తోత్రం. ఆ పిలుపునిగా నక్క వచ్చేసింది. నేను మరలా అడవంతా తిరిగి వస్తాను, తిన్నదంతా అరిగిపోతే ఈ 2 లేడి పిల్లల్ని జాగ్రత్తగా కాచుకో, చూడు చెదిరిపోకుండా వెళ్ళకుండా నక్క బాగా చూసుకోండి. చదువులు బయటికి వెళ్ళి ఈలోగా నక్క చూసి లేతగా ఉన్న దాని 2 చెవులు, దీని 2 చెవులు కురికి తినేసింది. చెప్పండి. ఈలోగా ఎవరు వచ్చారు? ఎదుగులు వచ్చింది. చెవులు పుట్టిందా, చెవులు పుట్టిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ నక్క మాట్లాడతా లేదు. నక్క చుట్టులు మారి, కోడి కత్తులు మారని కొంతమంది నక్క చుట్టులు ఉంటారు. నెక్కేటప్పుడు జాగ్రత్తలు మా ఒంటిగాని మాట ముచ్చుకల పదార్థాలు. కాబట్టి సోదరులారా, ఈలోగా తల్లి వచ్చింది పిల్లలకి ఆహారం పట్టుకొని. తల్లిని అడుగుదాం. పాపం తల్లి చాలా బాధపడుతుంది. బయటికి రావద్దు, బయటికి తిరగద్దు అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేయాలా అనుకొని అప్పుడు అడుగుతున్నాను, నీ పిల్లలకు చెవులుండి పుట్టినవా, చెవులు లేక పుట్టినవా అని అడిగాను. ఏం చెప్పి ఏం బాబు మీకంటే బాగా చెప్తారండి. అది అది మీరు చెప్పండి అమ్మా. ఏమన్నది? చెవులుండి పుట్టినవా, చెవులు లేక పుట్టినవని లేడిని అడిగింది. పిల్లల తల్లిని అడిగితే పెద్ద పులి ఏం చెప్పింది? చెప్పండి. చెవులు ఉన్నాయి కదా, చెవులు లేక పుట్టినా చెప్పండి. అంటారు కదా మీ సంగతులు. నా పిల్లలకు చెవులు లేవు. చాలా మందికి చెవులు నుండి కానీ వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించే మనసు ఉండదు.
హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం అంటాడు కదా, చెవి గలవాడు ఆత్మ సంఘముతో. ఇప్పుడు మీరు అందరికీ వినే చెవులు ఉన్నాయండి, ఉన్నట్టు దేవుని స్తోత్రం గురించండి, గట్టిగా చెప్పండి. చాలా సంతోషం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినాలి మనం, దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి. కాబట్టి సోదరులారా, మాట ద్వారా స్పష్టత ఉంది, మాట ద్వారా పరలోకం ఉంది. ఆ ఒక మాట ద్వారా, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక కదండి. చెప్పువారు లేకపోతే ఎలాగంటారు కదండి. చెప్పువారు ఇప్పుడు చాలామంది అన్నారు, ఇంకెళ్ళాలేంటి, వెళ్ళాలైతే బోళ్ళ ప్రసంగాలు వచ్చేస్తున్నాయి మా ఇంట్లో, కానీ ఇంటికి వెళ్ళక్కర్లేదండి. అలా తిప్పేటప్పుడల్లా, బట్టలు నొక్కేటప్పుడల్లా రకరకాల ప్రసంగాలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నేను అంటాను ఒక ఆయన్ని, మీరేం పని చేస్తున్నారండి అన్నాను. నేను స్కూల్ మాస్టర్ అన్నయ్యా, హెడ్ మాస్టర్ అన్నాడు. దేవుడి స్తోత్రం. మరి మీ పిల్లల్ని మీ ఇంట్లో పెట్టి చదివించుకోవచ్చు కదా, అబ్బాయి స్కూల్కి పంపించాను. దేవుడి స్తోత్రం. మీరు అనేక మందికి చెప్తున్నారు కదా, మీ పిల్లలు ఇంట్లో పెట్టుకో. నువ్వు మాస్టర్ అయినా, పాటర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, పాస్టర్ గారి పిల్లలైనా చర్చిలో ఉంటారు అదండి. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. కాబట్టి ఇంట్లో టీవీలో వాక్యాలు వస్తున్నాయి, రకరకాల వాక్యాలు వస్తున్నాయి. ఒకటి అన్నాడు కదా, మీకు ప్రతి వారం కూడా తైలాభిషేకం రండి అంటున్నాడు. మీ సంఘాల నుంచి పెట్టి రండి. పరిశుద్ధిని దూరమానం అభిషేకం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి చాలామందికి ఇటువంటి పరిస్థితి, స్క్రీన్ మీద వాక్యం వినేస్తున్నారు చాలామంది. స్క్రీన్ చచ్చిపోతే రోజుకి కేక్ పోయాడు, నువ్వు చనిపోతే సమాధి పెడి చేయడు, నీకున్న డబ్బులన్నీ కూడా ఇచ్చేద్దాం. జాగ్రత్త. రెడ్డి కుటుంబాలు ఒక ఆయన హైదరాబాద్లో నా దగ్గర వచ్చింది, బస్ కాంట్రాక్ట్ చేసి అక్కడ వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తూనే వెళ్ళిపోయి నేనే చూచాను. ఆ కుటుంబాలన్నీ కూడా జరిగిన విషయం ఏంటంటే, ఆటోమేటిక్గా పాపం చనిపోయాడు. అక్కడ పెద్ద చర్చ ఉంది. నుంచి 8 సంవత్సరాలుగా చర్చ పెట్టుకున్నాను. మంచిది, ఇలాగా 5 చర్చ. స్థలానికి 30,000, 60,000 స్థలం కొనుక్కున్నట్టుగా 5 నెలలు కానీ వెనకాల అంశాలను పంపిస్తారు. 30,000 చెక్ పెట్టి కదా, పెట్టి పంపిస్తారు. అలాగే మొత్తం మీద అంటే 80,000 ఎంత అయిపోతుంది. అక్కడి నుంచి శవాన్ని తీసుకురావాలంటే గంట తీసుకొచ్చాను. 16,000, 19,000 తీసుకొచ్చాను. దేవుడి చక్కగా తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత పొయ్యి ఆడించాను. సముద్రం సముద్రం బీచ్లో కలిసి అక్కడ మొత్తం వచ్చాను. అక్కడి నుంచే పాపం బుక్కులో తీసుకొచ్చేసేది. అంతా కలిసి బాగా దేవుని స్తోత్రం వచ్చి హల్లెలూయా. 10,000 రూపాయలు వచ్చింది. పరిస్థితులు పెట్టి సరిపోతుంది. వేరే ఇంటి దగ్గర తీసుకుంటాను. ఈ పనులు తీసుకుంటాను. దేవుని స్తోత్రం. తర్వాత ఫోటో పెట్టుకుంటాను. చెట్టు పానికి చెట్టు ఎట్లంటే మీరు ఎందుకు చెప్తున్నాడు సోదరి సోదరులారా,
సత్యాన్ని చాలామంది మరుగుపరిచి ఈ లోకంలో మనుషులు చూసేదంటే దాంభికులని సన్నిధిలో హల్లెలూయా. మనుషులు చూసి పద్ధతులు చూసి ఒక అడ అంటారు కదా, ఆ చర్చిలో 8 ఏసీలు వేసానని 2 అంటున్నాను. మరి యేసు ప్రభువు ఉన్న కాలంలో ఎన్ని ఏసీలు వేసుకునే ప్రార్థన నేను సువార్త చేసేటట్టు అక్కడ డబ్బుంది ఏసీలు కాబట్టి ఏదో చేసుకుంటాం. మాట ఏసీలు ఉన్న చర్చిలోకి వెళ్తే పర్లోకం అవుతావా? వద్దు. హల్లెలూయా. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి, ఆ కాలంలో ఏమి లేదు. ప్రసంగం అనేది నోటితోనే జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వరం కూడా దేవుడి చెడు లేకపోయినా మనుషులు చూసి మారిపోతాడు, వేషాలు చూసి మారిపోతాడు. సత్యాన్ని చూడండి. సత్యవాక్యము సంతలు దులిపి బోధకులు త్వరల పద్యములపై భ్రాంతులు నిలిపి. నేను స్తోత్రం అయిపోయింది కదండి. చిత్రముగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిన సూత్రధారుల చేరరాదయ్యా. సుఖ భోగమిడసి సత్యవాక్యము చాటరావయ్యా. ఒక ఆయన వాక్యం పంపించాడు. టైగర్లు ఏసీ అవన్నీ కూడా అక్కడి నుంచి నేను దేవుని స్తోత్రాలు. యేసుబాబు అన్నప్పుడు ఏసీలో ఉన్నాడు బాబాయ్ అన్న దేవుని స్తోత్రం. ఏముతాయా ఏమి లేకపోయినా చర్చి ఉంటే చర్చిలో సాపమని పడుకొని ప్రార్థన చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒక ప్రసంగం చేస్తే 30,000 వద్దు. భయంకరమైన పరిస్థితి. ఈ బోధకులు కూలికి బోధిస్తున్నారన్నాడు. దేవుని స్తోత్రం. అయితే సేవకుడిగా పంపించమని కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పిందంతా తెలుసా? 30 గంటలు అరగంట దిగిపోయినన్నే లెక్కటేసి 30,000 ఇచ్చారు. అసలు దేవుని వాక్యాన్ని నమ్ముకున్నది కదా. 10,000 ఒకవేళ 5,000 వచ్చు, 30,000 ఏమండి అదండి. అక్కడ సేవకులు తిరిగారు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పింది? బైబిల్లో చెప్పిందే కదమ్మా. లేదు కూడా ఏం చెప్తాడా? ఏం చెప్తాడు? ఆశం కథ, భోజనం కథ, కామం కథ ఏం చెప్తాడు? బైబిల్లో మనకి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని సోదరుల గమనించారు. రండి 35,000 ఇచ్చారండి. అయితే 5,000 ఇదేనా దేవుడు నేను ఎందుకు పిలిచాడు? నేను అన్నాడు సేవకుడు సంస్థ ఆయన మాకు కాదు తెలుసున్నాడు. చాలా కాస్ట్ అంతస్తులు బిల్డింగ్ ఇవన్నీ చేస్తాను. నా సంస్థలు కాదు, నాకు సంస్థ కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని నా పిలుపది. ఒకవేళ నెలకు ఒక 5,000 10,000 ఇచ్చావనుకో, నువ్వు చెప్పినట్టు వినాలి. అసలు కాళ్ళు పట్టుకొని పట్టుకోవాలి. వద్దండి. సేవకులు ఇప్పుడు కూడా విశ్వాసం పడుతుంది. నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఒక విశ్వాసిస్తుంది 20,000 నీకు. దేవునికి స్తోత్రం. ఎవరో 2,000 3,000 దానికి అల్లిపోయి వంగిపోయి లొంగిపోయావా? అప్పుడు జీతగాడు జీతగాడు ఎలాంటి స్తోత్రం. దేవుడు ఆశ్రయించి ఆడబడతారు 20,000. బాబయ్య ఇంత మీటింగ్ పెడుతున్నారు కదా, ఇదిగోండి కానుకని ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం చెల్లించండి కదండి. హృదయం తెరిస్తే దేవుడు వేలేకి ఎక్కడి నుంచి పంపించాడు ఆహారం. అది బాగా ఎవరికైనా పెడతా చేతిలోనే తనిగిపోతుంది. వెళ్ళు. హృదయం పగిలిపోయింది. కాకి హృదయం నేను పోషించింది. ఎదవరాలు కూడా హల్లెలూయా. ఎందుకు తెలుసు సోదరులారా, విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలను నెరవేర్చారు. ఈనాడు చాలామంది దైవజనులు చాలా కాలం
మంచివాళ్ళని నియమించగా 40 సంవత్సరాలు జీవితంలో సేవా జీవితంలో ఉన్నాను. ప్రభు కొరకు సమర్పించుకొని చనిపోయిన ప్రతిని ప్రభు కొరకని నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడని ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ కృపావరాన్ని పంచిపెట్టడానికి దేవుడికి స్తోత్రం. ఈరోజు సేవకులందరూ విస్తృతి జరిగింది. 45 మంది సేవకులు వచ్చారు. దేవుని స్తోత్రం. సేవకులు నా సేవలు నాకు కూడా కొంచెం వచ్చింది. అందులో రకరకాల వాక్యాలు చెప్పాను. త్వరగా ఒక అర్ధగంట వాక్యం చెప్పాను. ఒక ఆయన కారు నుంచి దిగాడు. అయ్యా నాకు పెద్ద సంస్థ ఉంది, నా సంస్థలో మీకంటే పెద్ద సంస్థ ఎక్కడన్నారు? అక్కడ ఒకరు ఉందండి, ఎలాంటి దేవదూతలు ఉన్నారండి, దానికి హెడ్ నా యేసు ప్రభు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చచ్చిన ప్రతి విశ్వాసం సేవ చేద్దాం. విశ్వాసికర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీతు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఏం కావాలా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకర్త అయిన దాన్ని కొనసాగించి యేసు వైపు చూశాడు అబ్రహాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు కూడా. దేవుని చూడు. నీ బంధువులకు చూశారంటే నీకే సహాయం లేదు. ఒకళ్ళు నీకు కావాల్సిన వాడు దేవునికి స్తోత్రం. చనిపోయిన బ్రతికిన ప్రభు కొరకే నిలబడాలి. హల్లెలూయా. రోమా పత్రికలో అందరూ తీసుకొని ఖచ్చితంగా చెప్పి చూపిస్తాను. ఈ కోటాలకు ఆఖరి రాత్రిమో అమ్మా, కోటాలకు ఆఖరి రాత్రినా? ఒకవేళ నాకు మీకు ఇది ఆఖరి రాత్రి అవ్వచ్చు. ఒకవేళ మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి, రక్షింపబడండి. ఈ రాత్రి ఈ క్షణమున దేవుని స్తోత్రం. చూద్దాం. రోమా పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏంటండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగ ప్రవేశించినో అలాగునే అందరూ చదివి చెప్పిన ఒక్కనే కదా మనుషు చదవండి. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది 9:16 మరణ శాసనము ఎక్కడ వ్రాయబడి ఉండేదో అక్కడ మరణ శాసనము రాసిన వానికి మరణము అవశ్యం ఖచ్చితం. ఒక మనుషుడు, ఎవరు ఆ మనుషుడు? హల్లెలూయా. పాపం ఏ పాపం చేశాడు? పాపం ఎవరిని చంపేసాడా, లేకపోతే వెళ్ళిపోయాడా, లేకపోతే పాపం చేశాడా? దేవుడు ఏం చేశాడంటే సృష్టి చేశాడు. అంతా ఆకాశమా కలుగుగాక, భూమి కలుగుగాక, పంచభూతాల గాలి నీరు అగ్ని ఆకాశ సమస్తం కలుగుగాక, పక్షులు మృగాలు అన్నీ కలుగుగాక, పురుగులు కలుగుగాక అన్నాడు. కలిగిన తర్వాత, సృష్టి జరిగిన తర్వాత వీటిని పరిపాలన చేయడానికి ఒక వ్యక్తి కావాలా అనుకొని ఏం చేశాడంటే, ఓ మనుషుడా కలుగుగాక అనలేదు అన్నాడా. భూమి దేవుని స్తోత్రం. ఎందుకంటే హిందీ బైబిల్ ఆకాశమే ఔర్ పృథ్వీ అన్నాడు. అంటే దేవుడు అట మొదట భూమి ఆకాశం సృష్టించడం ఉంది హిందీ బైబిల్. అంటే మొదట ఆకాశము, తర్వాత భూమి. ఆకాశం లేకుండా భూమి ఏ పదార్థాలు ఉండవు. అందుకనే సోదరులారా, జరిగిన విషయం ఏంటంటే ఈ భూమిలో కొంత మట్టిని తీసి ముద్దగా చేసి తన పోలికగా చేసి అతనికి తన రూపం, దేవుని రూపం పెట్టి తరువాత దేవుడిని భూవాన్ని ఎల్లమంటితో నిర్మించిన జీవ నరుడు. నేను మాట్లాడుతున్న మాట
మీలో ఉన్న ఆత్మ ఎవరు తెలుసా? హల్లెలూయా. ఈ భూమి మీద మేడలు, మిద్దెలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు మీకు ఉండొచ్చు, కానీ మీలో నాలో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవునిది. హల్లెలూయా. నువ్వు ధరించుకున్న వస్తువులు నీది కావచ్చు, నువ్వు పెట్టుకున్న బంగారం నీది కావచ్చు, నీవు ఉన్న ఇల్లు నీది కావచ్చు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిదంటే దేవునికి. సోదరి సోదరులారా, ఈ సత్యం చాలా మంది నాది నీదని అనుచున్నరుడా వీధులాడా పోకురా, చిగట మట్టి ఇల్లురా ఇది భక్తి భూకినురా, చంచలం భగు జగతి లోపల శాశ్వతం బది ఏదిరా, కన్ను మూసి తెరచి లోపల కలిమిలేములు మాయరా. ఏమైపోతామా? మాయ. ఇల్లు ఎవరిది? మాది. మాయ. అన్ని మాయ. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, అక్కడున్నాడు దేవుడు. అవన్నీ వచ్చింది, పేర్లు పెట్టించుకున్నాయి జంతువులు, పక్షులు. నరుడు ఒంటరిగా నుండి మంచిది కానీ కాదని ఎంచి యోచించి గ్రహించి సాటిన సహాయం అవన్నీ కూడా రెండు పేర్లు పెట్టించుకుంటుంటే అక్కడ ఉన్నాడని చక్కటి ఎముకలు తీసి దేవుని స్తోత్రం. ఆ స్త్రీని ఆదామును తీసుకుని ఆయన ఇప్పుడు ఏమన్నాడు? నా ఎముకలలో, నా మాంసంలో చాలామంది స్త్రీని ఏ రీతిగా వాడుకోలో తెలియదు. ఒకవేళ కొంత సమయంలో కొంతమంది భర్తలు ఏం చేస్తారని మీరందరూ చూడలేదు, మగవాళ్ళు కాదని కాదు, కొంతమంది ఉన్నారు ఫుల్ మందు వేసేసుకొని చిన్న మాటకి కర్రెట్టుకొని చెద్దకొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి? తన ఎముకను తానే ఇరుచుకుంటారు. హల్లెలూయా. సహకారిగా ఇచ్చినటువంటి భార్య అని చితక్కొట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంటికి పంపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త సుమా సోదరులారా, భార్య దొరికిన వారికి మీకు ఏమన్నా నువ్వు లేకుండా లేలుగా ఉన్నావు. అందుకే అన్నాడు సామెత గ్రంథంలో 30:15 గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ 15 వచనంలో ఏమంటాడంటే ఆమె పెందల కాడ లేచి దాని ఇంటి వారికి హల్లెలూయా ఏం చేస్తుందమ్మా అంటే పెందల కాడ లేచి బియ్యంకిచ్చి కాఫీ కాసి ఇడ్లీ లేదా టిఫిన్ చేసి ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరు ఈమె ఇంకొక ఉంది వివేకమైన సుందర స్త్రీ, తండ్రి మొక్కన బంగారపక దయ్యాడైన భార్య మన దేవుడి స్తోత్రం. గొప్పలోడు ఉన్నారు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీరందరూ గుణవంతులు, చాలా మంచి దేవుడికి స్తోత్రం. కనురాలు ఉంది, మీకు చాలా మంచి విషయం. దేవుడి స్తోత్రం. కనుక దేవుడు అన్నాడు అక్కడ ఏది నువ్వు నీకు తోట ఉంది, అది ఎక్కడుంది? ఇరాక్లో ఉంది, కానీ నాశనం ఇరాక్ వచ్చేది సంతోషం. చెప్పంటున్నా కాబట్టి అదంతా నాశనం అయిపోయింది ఇలాంటి దేవుని స్తోత్రం. కాబట్టి సోదరి సోదరులారా, ఆ ఏదైనా వనములో ఉన్న పళ్ళన్నీ తినేమన్నాడు, కానీ ఒక చెట్టు వద్దు వద్దు. దేవుడు కూడా చెప్పాడు కదా, నువ్వు అన్నీ తిను, ద్రాక్ష పళ్ళు తిను, యాపిల్ పళ్ళు తిను కదమ్మా, నిమ్మపళ్ళు తిను, కానీ ఉసిరి పళ్ళు తిను. వద్దు వద్దు, అన్ని పళ్ళు తినేమన్నాడు దేవుని స్తోత్రం. నీకు కావాల్సిన అన్ని తినేమన్నా దేవుని స్తోత్రం. దేవునికి విరోధమైన నీ శరీరాన్ని పాడు చేసినటువంటి వద్దు అని చెప్పాడు. మనే కదమ్మా ఎక్కడం. కాబట్టి నాకు పట్టు చూడండి బాబా.
అసేసండి రాలేదు ఇంకా ఇటు వరకు కల్లా కట్టుకోవడమే, వీళ్ళు ఇవ్వడమే. అయిపోయిందండి, ఇంకా అవ్వలేదమ్మా, సగం కూడా అవ్వలేదు, అయిపోతుంది. జాగ్రత్త సుమా, అది కూడా జాగ్రత్త సుమా. దేవుని స్తోత్రం కలుగుగాక. వద్దంటే మా బంధువులు ఉన్నట్టు దేవునికి విరోధమైన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? లూసిఫర్. ఎక్కడున్నాడు? కాలుచున్న రాళ్ళ మధ్య ఉన్నాడు. దేవుని దగ్గర దూతలందరికంటే ప్రధాన దూతగా ఉన్నాడు. కృతాపత్రిక చదవని అందులో ఉంది. తన ప్రధానత్వం నిలుపుకోలేదట. అప్పుడు ఏం చేశాడంటే, ఆహా, పరలోకమంతా నాకు అప్పగించాడు. సంఘంలో ఎవరికైనా అన్నీ అప్పగించాడు. నా కుమారుడు చాలా మంచిగా చేస్తాడని అప్పుడు అనుకుంటే పాటగా తెగొచ్చు. నాకు కొన్ని వాక్యాలు తెలియదు, నాకు తెలిసింది ఆయనకి తెలీదు అని పాపం ఆయన అంటాడు కదా. మరి పాప ప్రార్థన అంటే ప్రార్థన చేయడు, ఇది ఎరకుంటాడు. జాగ్రత్త సుమా. దేవుని స్తోత్రం. అంతా అప్పగించేస్తే ఏం చేసాడన్నా? ఏం చేసేది? ఇదిగో దేవుని స్తోత్రం. పరలోకాన్ని వశపరుచుకుందారు అనుకున్నాయి. అదంతా నాదే అనుకున్నా. అదంతా నేను చెప్తున్నాను. అది వారే సేవకుడు లేక దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తే నీకు స్వస్థత, ఆయన ప్రార్థన చేస్తే నీకు మంచి గృహం, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని సేవకుడు. దూతలకు కూడా లేని శక్తిని దేవుడు సేవకుడికి ఇచ్చాడు. దేవుడు తనలో దూతలను పరిశుద్ధులను పట్టుకెళ్ళి భూలోకంతా ప్రకటిస్తామంటే, మీకంటే శక్తిమంతులు, బలవంతులు నా సేవకులు భూలోకంలో దేవుడికి స్తోత్రం. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియాసకుడా, ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు ఇనుము గ్రంథము తేనెవలె మధురముగా నుండును, జ్ఞానము నీ కప్పునో హితుడా. దూతలకు లేదు. దూతల కంటే దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు, ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రకటించలేదు, ప్రకటించారు. అవసరం దగ్గర ఉన్నారా? మాకు బైబిల్ ఆయనకు 40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం. చాలా వాచ్మెన్ రోజు పోయి అయ్యా మేము ఏ దేశం పేద దేశం ఏమీ లేదని అడుగుతున్నాం. పడకు ఆ లూసిఫర్ చేసిన పని ఏంటంటే, ఆ తేజో నక్షత్రం కాలుచున్న రాళ్ళ మధ్య ఉన్నవాడు పరలోకములో ప్రధానత్వం నిలుపుకోలేక పరలోకంలో ఏం చేశాడంటే, యుద్ధం చేసి ఆ పరలోకం అంట దేవుడు పక్క తీసేసి అదంతా నేను వశపరుచుకుందారు అనుకున్నాను. అప్పుడు మిఖాయేలు దూత వచ్చింది. వాడికి ఏం చేసిందండి అంటే, అక్కడ కూడా వాడి పార్టీ ఉంటుంది. సేవకుడు పక్షం కొంతమంది అంటే ఎవరో ఉంటారు అంటే, కొంతమంది సైడ్ లాగుతారు. అక్కడ ఉంది పార్టీ, ఇక్కడ ఉంటుంది. గుంపులు, సొంపులు, వంపులు. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి, జాగ్రత్త. పరలోకం వెళ్ళాలంటే పవిత్రత కావాలి.
భూలోకంలో నువ్వు ఏది చేసిన తీర్పులు, వాడు మంచిదైనా చెడ్డదైనా ఎక్కడికి పట్టలేదు. ఓ మానవుండ నీ గతి ఏమోనో తెలియోనా. మనం పట్టండి. ఏవేమి చేయొచ్చుంటివో తప్పించుకుందువా. తీర్పు నందున యేసు నిరక్షకుడే మహా భయంకరమో సింహంబు గాను. ఈ లోకంలో తీర్పులు జరుగుతున్నాయి. న్యాయస్థానాల్లో న్యాయం లేదండి. ఇక అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు. ఒకవేళ గతకాలంలో నువ్వు అన్యాయం కూడా వచ్చు, న్యాయం కూడా. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మిఖాయేలు దూత వచ్చి యుద్ధం చేసి వాటిని ప్రవేశించి అన్యాయం వాటిని చాలామంది పాడరు. నీవు లేనప్పుడు నేను కూడా ప్రార్థన చేసిన సేవకుడా, నీకు ఆరోగ్యం లేనప్పుడు అనారోగ్యం నీ ఆరోగ్యం ప్రార్థన చేసిన సేవకుడా, నీ కష్టాలు ప్రార్థన చేసిన సేవకుడా, నీకు అన్ని విషయాలు సహాయం సేవకుడా, ఇవే సేవకుడా స్థిరపడ్డతారు. కోట ఏం చేస్తుంటే దేవుని స్తోత్రం. ఏదో సంఘంలో జరిగిన ప్రాచీన దేవుని స్తోత్రం. జరిగిన విషయం ఏంటంటే ఒక చోట మీటింగ్ కలిసాడు. మండలమైన చోట చాలామంది పాస్టర్ వచ్చారు, చాలామంది వచ్చారు. క్రిస్మస్ సందేహం సేవ వచ్చారు. సంఘాన్ని పోగొట్టుకున్న పాస్టర్ మీ సంఘంలో అన్నందున అది అప్పటికప్పుడు ఇచ్చి అందులో సేపటిస్తూ కదా. రాత్రంతా శ్రమ పడ్డారని సరిగిపడలేదని అది అప్పుడు యజబాబు అన్నాడు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు నడిపించునావా, నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున జన్మ. హల్లెలూయా. రాత్రంతా సందడి తప్పుకున్నాడు. మీ పూనెలు లోతుకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈనాడు లోతుగా వెళ్ళి కష్టపడి ఆత్మ సంపాదన తక్కువ. పైన ఏ సంఘంలో బలహీన ఉన్నారు, ఏ సంఘంలో సేవకుడి మీద తిరుగుబడి ఉన్నారు, ఏ సంఘంలో ఎక్కడున్నారని చూసుకొని ఎత్తుకొని. అలాగే లూసిఫర్ కూడా ఒక టీం ఉంది. ఇది వస్తూ టీం అక్కడ దేవదూతలందరూ భూమి మీద దెయ్యాలైపోయింది. దేవుని స్తోత్రం కలిగి పాతాళలోకి దూతపట్టి చదువు నేను చెప్పాను. దెయ్యాలు ఉన్నాయని. హల్లెలూయా. అయితే ఎవరు చచ్చిపోయిందా? వీళ్ళ తీర్పు ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తీసుకొచ్చేసాను కదా ఒక గ్రూపుని. ఆ గ్రూప్ అంతా కూడా ఆ తగలగా వేసి దేవదూతలకు దెయ్యాలైపోయి ముఖాలన్నీ మాడిపోయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవి ఎక్కడ ఉన్నాయి? కదా దురాత్మ సమూహం ఎక్కడ?
ఏమట్టుకుంటే ఏమన్నా గాలి ఎట్టుకున్నాను అంటే గాలి తిరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. చాలా గాలి తిరుగుతున్నాను. చాలా జాగ్రత్త సుమ. జరిగిన విషయం నీకు మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఈయన అంటున్నాడు కదా, నాకు ఆయన ఎవరు నాకు తెలుగు, ఇలా సేవకులు ఉన్నారు, ఈ సంఘం ఎంతమంది రక్షించు, వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఒకడు ఉన్నాడు కదా, ఆ సంఘంలో 10 మంది తీసిపోయినాడు. అలా ఎర్రగా చూసాడు. ఆడు ఎంత పుచ్చకాయల పూరిట్లో ఇదిగా ఉన్నాడు, ఖర్చు పట్టేసుకున్నాడు, పైకి లేచాడు. అన్నాడు, నీకు పుట్టినోళ్ళు ఎంతమంది చూసాడా, ఇతరులకు పుట్టినోళ్ళు ఎంతమంది. కోపం చూసాడు. నాకు పుట్టినోటి ఇతరులకు పుట్టినోటి తర్వాత నేను పైకి లేచి కాళ్ళ పట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడు కదా పాపం. నేను కర్ణాళ్ళందరూ ఆయన ఏదో నిలిపోయినా ఈ పుట్టుబడి పుట్టుబడి ఎంతమంది అన్న మాట. నువ్వు ఎంతమందిని కష్టపడి రక్షించుకున్నావు, ఎన్ని సంఘాల్లోంచి ఎంతమంది లాక్కున్నావు అని అర్థమరా బాబు ఇదన్న. అప్పుడు తీసా అన్నాడు, సంఘంలో 10 మంది లాక్కుపోయింది చూడండి కదా, నాకు 10 మంది ఎంతమంది తిరగలేను సేవకుడు కానీ మంచిగా అలాగే దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఏదైనా వనములు అన్ని పళ్ళు తినచ్చు కానీ చూపునకు రమ్యమైనది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఫలాలు తినకూడదని చెప్పాడు. హల్లెలూయా. వద్దన్న ఫలాలు దేవుడు వద్దన్న పని నువ్వు తినవద్దనేటువంటి ఆ పదార్థం తినకూడదు. అలాగే నువ్వు తిన్నావా, అది నీ శరీరం పాడైపోతుంది, నీ గుండె పాడైపోతుంది. సిగరెట్ కాల్చొద్దు, గుండె చెప్పొద్దు, మానే. సారా తాగొద్దని చెప్పాడు, మానే. వద్దు. కైని ప్యాకెట్లు నమ్మొద్దు, క్యాన్సర్ వస్తుంది, నమ్మే మానేరా. స్తోత్రం కలుగుగాక. అయితే జరిగిన విషయం ఏంటంటే, దేవుని మీద విరోధంగా ఉన్నటువంటి ఆ పరలోకం నుండి త్రోయబడినటువంటి ఈ లూసిఫర్ జరిగిన విషయం ఏంటంటే, సృష్టిని పాడు చేయాలని ఏదేని వల్ల ఒక మూల పడిపోయి, అప్పుడు ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడేవాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. స్త్రీ మిక్కిలి బలహీనమైన బలహీనమైన కట్టమంది ఏ జరిగిందంటే మొక్కలు గట్టిగా కానీ అట్టేదని కేకలేసాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొండలే కదా. తొందరెందుకు తోలికొండ, నీకు తొందరెందుకు ఓటి బండ, తొందరెందుకు తోలికొండ, తాడు మని బంధించినా గాని తొందర పెడతావు రంధ్రాల కొండ, తొందరెందుకు తోలికొండ, తొందరెందుకు ఓటి బండ, తొందరెందుకు తోలికొండ, దినదినము నిన్ను కడగాలికొండ, దినదినము నిన్ను కడగాలికొండ, ఒక్క దినము నిన్ను మరసూరికుంటే మరుసటి నాటికే మలినమైపోతావు, తొందరెందుకు తోలికొండ. హల్లెలూయా. తోలికొండ. హల్లెలూయా. ఒక్కరోజు స్నానం చేయకపోతే మలిన 2 పూటలు 3 పూటలు చేసి యాసకాలం దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎక్కువ తిన్నవాడు స్త్రీ దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఈ పండు తిన్నాడు. దేవుడే ఉన్నాడు, ఈ పండు తినమని నిశ్చయముగా మీరు చచ్చిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చావనే వారు, మీరేం చేసిన పర్లేదు, మీరు పరలోకం వెళ్ళిపోతారని పోతున్నాడు. మీరేం చేసుకోండి నరకం నిశ్చయం కాదు. శరీరం చెప్పింది, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ ఎదురిపోతే మీరేం చేసినా పర్లేదు. నువ్వు అన్ని రకాల పర్లేదు, కోతలో పడతాను. దేవునికి స్తోత్రం కలుగుతా. అయితే స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటన కాబట్టి ఒక మాట చెప్పింది, మా తండ్రి తినొద్దని చెప్పాడు, తింటే చచ్చిపోతామని చెప్పారు. దేవుని స్తోత్రం.
చావనే చావరు. ఈ పండు తింటే మీరు ఎలాగైపోతారు? దేవతలు అయిపోతారు. ఎప్పుడైనా తెలుసా? పళ్ళ మీద పెట్టి బొమ్మలు